కార్తీక పురాణము 9వ అధ్యాయము. విష్ణు పార్షద యమదూతల వివాదము. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము, వైకుంఠము నుండి వచ్చితిమి. మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్ములను పంపెను అని ప్రశ్నించిరి. అందులకు జవాబుగా యమదూతలు, విష్ణుదూతలారా, మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభు కడకు వచ్చి విన్నవించుచుందురు. మా ప్రభువులు వారి కార్యకలాపములను చిత్రగుప్తుని చే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులు ఎటువంటి వారో వినుడు. వేదోక్త సదాచారములను విడిచి వేదశాస్త్రములను నిందించువారును, గోహత్య, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు, పరస్త్రీలను కామించినవారు, పరాన్న భుక్కులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని తిట్టి హింసించువారును, జీవహింస చేయువారును, దొంగపద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును, శివహత్య చేయువారును, శరణన్న వానిని కూడా వదలకుండా బాధించువారును, చేసిన మేలు మరచిన కృతజ్ఞులను, పెండిండ్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారును పాపాత్ములు. వారు మరణించగనే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ. అది అటులుండగా ఈ అజామీలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావివరసలు లేక సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోవుదురు అని అడుగగా విష్ణుదూతలు, ఓ యమకింకరులారా, మీరెంత అవివేకులు! మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు. ధర్మ సూక్ష్మములెట్టివో చెప్పెదను వినుడు. సజ్జనులతో సహవాసము చేయువారును, జపదాన ధర్మములు చేయువారును, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామ దానము చేయువారును, అనాథ ప్రేత సంస్కారములు చేయువారును, తులసీవనమును పెంచువారును, తటాకములు త్రవ్వించువారును, శివకేశవులను పూజించువారును, సదా హరినామస్మరణ చేయువారును, మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని, శివ అని శివుని గాని స్మరించువారును, తెలిసి గాని తెలియక కాని మరే రూపమున గాని హరినామస్మరణ చెవినిబడిన వారును పుణ్యాత్ములు. కాబట్టి అజామీలుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణాయని స్మరించుచు చనిపోయెనుగాన మేము వైకుంఠమునకు తీసుకొని పోవుదుము అని పలికిరి. అజామీలుడు విష్ణుదూతల యమదూతల సంభాషణలు ఆలకించి ఆశ్చర్యముంది. ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని, వ్రతములు గాని, ధర్మములు గాని చేసి ఎరుగను. నవమాసములు మోసి కనిపెంచిన తల్లిదండ్రులకు సహితం ప్రణమిల్లలేదు. వర్ణాశ్రములను విడిచి కులభ్రష్టుడునై నీచకుల కాంతలతో సంసారము చేసి తిని నా కుమారుని ఎందున్న ప్రేమచే నారాయణ అనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నారు. ఆహా, నేనెంత అదృష్టవంతుడను! నా పూర్వజన్మ సుకృతమును, నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచు సంతోషముగా విమానమెక్కి వైకుంఠమునకేగెను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసి గాని తెలియక గాని నిప్పును పుట్టిన నెట్టుల బొబ్బలెక్కి బాధ కలిగించునో అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములను నశించి మోక్షమునందెదరు. ఇది ముమ్మాటికిని నిజము. నవమాధ్యాయము 9వ రోజు పారాయణం సమాప్తము. ఓం నమః శివాయ. ఈరోజు కార్తీక పురాణముతో పాటు గజేంద్ర మోక్షం అనేది కొంచెము క్లుప్తంగా తెలుసుకుందాం. గజేంద్ర మోక్షం, ఇది చదివితే సమస్త కష్టాలు వెంటనే తీరుతాయి. భావదారిద్ర్యం. భోజనం వడ్డించమని అడిగాడు పోతన తన భార్యతో. ఆమె చోద్యంగా చూస్తూ, అదేమిటండి, ఇప్పుడే కదండి భోజనం చేసి వెళ్ళారు, మళ్ళీ భోజనం అంటున్నారు, మళ్ళీ అప్పుడే ఆకలైందా అని నవ్వుతూ అడిగింది ఆ సాధ్వీమణి. దిగ్భ్రమ చెందాడు పోతన. ఇదేమిటి, ఈవిడి ఇలా చెబుతోంది అని విస్మయంగా చూశాడు భార్య వైపు. నేను భోంచేశానా అని అడిగాడు. అవును, కూర్చొని ఒక పద్యం కాబోలు వ్రాశారు. ఆ పైన నేను భోజనం చేయమంటే చేశారు. మీరు తిన్న తర్వాత అలవాటు ప్రకారం నేను మీరు తిన్న విస్తరిలోనే భోంచేశాను అంది. ఏది నువ్వు తిన్న విస్తరి?
బయట తొట్లో వేశాను అంది ఇల్లాలు. బయటికి వచ్చి కుప్ప తొట్లో చూశాడు. అప్పుడే ఒక కుక్క ఆ విస్తరిని నోటిలోకి లాక్కొని దొరకకుండా పరిగెత్తిపోయింది. ఇంట్లోకి వచ్చి కూర్చొని తాను వ్రాస్తున్న చోట కూర్చుని చూశాడు. అక్కడ ఒక తాటియాకు పైన అల వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబుదా పలమందార వనాంతరామృతసర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగుణాపన్న ప్రపన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన కుయ్యాలించి సంరంభియై. మొసలితో యుద్ధము చేస్తూ శక్తులుడిగి చేష్టలు కోల్పోయిన నాగేంద్రము ఈ జగత్తును ఎవరు సృష్టించి పరిరక్షిస్తుంటారో వారు కాపాడాలి అని ఎవ్వనిచే జనించు జగమవ్వని లోపల నుండు లీనమై అని ప్రార్థిస్తుంది. అప్పుడు ఆ వైకుంఠ నగరంలో సౌధంలో మూలన మందార వనామృత సౌరభంలో రమాదేవితో క్రీడిస్తున్న ఆపద్బాంధవుడైన శ్రీ మహావిష్ణువుకు ఆ గజేంద్రం యొక్క మొర వినిపించి వెంటనే పూనుకొని ఉన్న పలాన ఆపద్రక్షకుడు ఉపక్రమించిన వాడై రక్షణకు దిగ్భ్రమతో పోతన కళ్ళ వెంట ఆనంద భాష్పాలు, ఆనందాతిరేకం, అంతలోనే దుఃఖాతిరేకం. పరుగున వచ్చి దిగ్భ్రమతో నిశ్చేష్టుడైన పోతనను చూసి కుదుపుతూ స్వామి స్వామి అని పిలిచింది ఆ పతివ్రత మహాతల్లి. తేరుకొని ఆమె భుజంపై తలవాల్చి మళ్ళీ అమితరోదనకు గురయ్యాడు పోతన. కాసేపు అతడిని దుఃఖింపనించి ఆ పైన ఓదారుస్తూ ఏం జరిగింది నాథా, ఎందుకంతగా దుఃఖిస్తున్నారు అని అడిగింది ఇల్లాలు. శ్రీరామచంద్రుడు, శ్రీరాముని దర్శన భాగ్యం పొందావు నువ్వు, అనంత భాగ్యరాలివి, ధన్యాత్మవు, నాకా భాగ్యం కలుగలేదు అని చెబుతూ ఉన్నాడు పోతన. ఏడుస్తూ ఉన్నాడు మల్లా. వెంటనే దుఃఖాభ్యాగుడై అవునా స్వామి, నిజమా? ఇంత క్రితం వచ్చి వ్రాసి భోజనం చేసిన వెళ్ళిన వారు సాక్షాత్ శ్రీమన్నారాయణుడైన శ్రీరామచంద్రమూర్తియా? అవును దేవి, ఇది శ్రీరాముల వారు తమ స్వహస్తాలతో వ్రాసిన పద్యం, విను అని ఆ పద్యాన్ని వెక్కిళ్ళ మధ్యనే పాడుతూ చెబుతూ ఏడుస్తూ చూడు, నువ్వు భగవంతుడి దర్శనం పొందావు, వారు వ్రాస్తున్నది చూశావు, నీ స్వహస్తాలతో భోజనం పెట్టావు, వారి స్పర్శనం పొందావు. నాకేది ఆ భాగ్యం? ఆ స్వామి తిన్న ఎంగిలాకును ముట్టుకునే భాగ్యం కూడా నాకు లేకపోయింది కదా అని మళ్ళీ ఏడుస్తూ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు పోతనామాచ్యుడు. స్వామి, మీరు తీవ్రమైన దుఃఖంతో ఆవేదన చెందుతున్నారు. శ్రీరామచంద్రమూర్తి మీ రూపంలో వచ్చి మీరు వ్రాసినట్లుగా వ్రాసి మీరు తిన్నట్లుగా తిని నాకు మహద్భాగ్యమైన అవకాశం ఇచ్చారు. మీరే తానై స్వామి వస్తే మళ్ళా మీకు దర్శనం ఇవ్వలేదని దుఃఖిస్తారేం? ఇంత గొప్ప మహాభాగవత కావ్యాన్ని తెనిగిస్తున్న మీ అపూర్వమైన పాండిత్యం చూసి ఆనందం పట్టలేక మీ రచనలో తాను పాలు పంచుకోవాలని నిశ్చయించుకొని మీకు భ్రమ కలిగించి బయటకు పంపి తాను మీ రూపంలో వచ్చి తనను గురించి తానే గొప్పగా వ్రాసుకున్నాడు. ఇంత మహాభాగ్యులు మీరు తెనిగిస్తున్న మహాభాగవతం ఆచంద్రార్కం ప్రసిద్ధం పొందుతుంది. మీ రాముడు మీ లోపల ఆత్మారాముడై ఉన్నాడు. దుఃఖం మాని ప్రశాంతంగా కూర్చుకొని ధ్యానమగ్నులు కండి, మీకే అర్థం అవుతుంది అంది. వెంటనే ధ్యానమగ్నుడయ్యాడు పోతనామాచ్యుడు. తన ధ్యాసను భ్రూమధ్యంలో నిలిపి తన ఉచ్ఛ్వాస నిశ్వాసలను తదేకంగా గమనిస్తూ అంతర్ముఖుడయ్యాడు. తన హృదయ కుహరంలో కొలువయ్యున్న ఆత్మారాముణ్ణి చూసి పరమానంద భరితుడయ్యాడు రామదాసులాగా. భావసంతృప్తిని పూర్తిగా పొందారు పోతనా దంపతులు. ఏమాత్రం భావదారిద్ర్యం కానీ లేనివారు ముక్తజీవులు, ధన్యులు, పుణ్యాత్ములు. వీరభద్ర విజయం, భోగిని దండకం, పోతన ఇతర రచనలు. పరమ ప్రఖ్యాతి పొందినది. ప్రతి కవి, పండితుడు, ప్రతి సాహితీ ప్రియుడు పరవశించేది మహాభాగవతం. ఈ కావ్యానువాదం, ఇందులోని గజేంద్ర మోక్షం, ప్రహ్లాద చరిత్ర అజరామరాలు. పోతన కలికితురాయి మహాభాగవతం. ఓం నమః శివాయ. జయ శ్రీమన్నారాయణ. ఓం శ్రీమాత్రే నమః.